మమ్ము కాచినవాడు మా మనసులో దాకొని ఉన్నవాడు మంగళకారుడు మా తిరుపతి వెంకటేశ్వరుడు. కెమెరా వాళ్ళు బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ అవుతుంది. థంబ్నెయిల్ చూశారు కదా. సో ఈరోజు ఫిబ్రవరి 14 కాబట్టి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఈరోజు నా బుర్రకు తట్టింది ఆలోచన. ఏ గిఫ్ట్ కొనాలి, ఏ గిఫ్ట్ కొనకూడదు అని డైలమాలో ఉన్నాను అనమాట. సో ఆలోచిస్తూ ఉన్నా ఇంకా ఏ గిఫ్ట్ కొనాలి, ఇంకా ఏం ఇవ్వాలి, నా వైఫ్కి ఏ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఏవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ర్యాండమ్గా థాట్స్ వస్తూ ఉన్నాయి నా మైండ్లోకి. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి షాపింగ్ చేసేసి ఏది మంచిగా సర్ప్రైజింగ్గా ఉంటుందో అది సెలెక్ట్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదామా? అంతా చక్కగా జరిగేటట్టు చూడు స్వామి. నమస్కారం. ఊళ్ళా ఊళ్ళా అలా చూస్తేనే చాలా, ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా. ఓలా ఓలా చాలా లవ్లీగా ఇలా రేపావే గోలా, మదేశీలోన సర్ఫింగ్ చేస్తుందిలా. నెల్లూరు నగరం చేసే నేరం ఎన్నాళ్ళు నిన్ను దాచుంచుంది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది. దిస్ ఈజ్ ద టైమ్ టు fall in love, oh my love, welcome to my heart, oh my love, I am in love, you are my love. సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే, ఎంతో బాగుంది ఈ నిమిషం, సునామీలా సంతోషమే, తెలుసుకున్నది కొంచెమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చవే, కలుసుకోమని ఆత్రమే ఓ లావాలాగా లోలో పొంగింది. వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ షోరూమ్ మన లైఫ్లో బాగా కలిసి వచ్చిందనమాట. నేను ఇక్కడ 2 times ఫ్రిడ్జ్ కొన్నాను, ఒక మైక్రో ఓవెన్ కూడా కొన్నాను. నేను ఫ్యామిలీ లీడ్ చేస్తున్న దగ్గర నుంచి. సో ఇక్కడ మనకి సెంటిమెంట్గా వచ్చిందనమాట. అయితే ఇంకా లోపలికి వెళ్ళేసి ఏది మంచిగా ప్రెజెంటేషన్ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడానికి మన ఈ లవర్స్ డేకి ఏది మంచి గిఫ్ట్ దొరుకుతుందో లోపలికి వెళ్ళి మరి చూద్దాం. మరి లెట్స్ గో. వెళ్ళేస్తాం లోపలికి వెళ్ళేసి వీడియో తీసుకొని సూపర్. ఇప్పుడు ఈ షోరూమ్ మొత్తం ఒక లుక్ వేసి వద్దాము. ఏది మన బడ్జెట్లో మనకి రీజనబుల్గా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా అప్పుడు సెలెక్ట్ చేస్తాను. చివరిలో ఏం కొనాలి, ఏం గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాను. కింద ఫ్లోర్లో అంతా చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి టీవీలో. మనకి అంత స్తోమత ఉందో లేదో చూద్దాం. ఫ్యూచర్లో వసతులన్నీ కుదిరితే అప్పుడు పెద్ద పెద్ద 4K విత్ హోమ్ థియేటర్తో సహా కొనేస్తాను. సో పైకి అయితే వెళ్తాను అనమాట. పైన కూడా ఏముంటాయి, ఏ మంచిగా మనకు బడ్జెట్లో దొరుకుతాయని చెప్పేసి
ఫ్రిడ్జ్లు చూపిస్తున్నాను మీకు, కానీ నేను కొనేంత రేంజ్ ఇంకా రాలేదు నాకు. సో ఇవి ఇన్ కేస్ ఫ్యూచర్లో కొనవచ్చు మేబీ. ఆల్రెడీ ఏసీ సెట్లో కొన్నాము, ఏసీ ఉన్నాయి ఇంట్లో. సో రిఫ్రిజిరేటర్లో ఆల్రెడీ కొన్నాం కాబట్టి ఇక్కడే కొన్నాను నేను రిఫ్రిజిరేటర్. చూడండి ఎంత బాగుందో షోరూము. సో ఫైనల్గానే సెలెక్ట్ చేసుకుంటే ఎంట్రన్స్లోనే ఐఫోన్ చూసినాము. ఇంకా ఐఫోన్ గురించి అయితే రెండో మాట ఏముండదు. ఒక్కసారి కంటపడిందా లైక్ చేయడం మటుకు ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే. అలాగున్నాయి లుక్స్ ఐఫోన్కి. కానీ కొంతమంది డేర్ చేయరు ఐఫోన్ కొనాలంటే. ఇంకా నచ్చిన దాన్ని ఎప్పుడు వదులుకోకూడదు కాబట్టి ఇంకా ఐఫోన్నే ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాను. పండు 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 ఎర్ర పండు యాపిల్ దీని పేరు. इंटरेस्ट नहीं है, नो कास्ट की अमाउंट इंटरेस्ट क्या पड़ता है, एक्स्ट्रा क्या पड़ता है. మొత్తానికి ఫైనల్గా అయితే ఐఫోన్ 13 కొన్నాను. సో ఇది చాలా బాగుంది అని చెప్పేసి మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వాడుతుంటే, సరే లేడీస్ కూడా ఇంట్లో కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారని చెప్పి కొన్నాను. చూద్దాం మా వైఫ్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందో మరి. బండి మీద యాపిల్స్ కొనాలంటే 1-2 సార్లు ఆలోచించాను నేను. ఏకంగా యాపిల్ ఫోన్ తీసుకున్నానంటే చాలా మార్పు వచ్చేసింది నాలో అని నాకే అనిపిస్తూ ఉంది. ఇక యాపిల్ ఫోన్ ఎందుకు కొన్నామంటే ఇది ఒక రిచ్ ప్రోడక్టే కదా, చాలా ప్రీమియంగా కూడా ఉంటుంది. సో యాపిల్ ఫోన్ అంటే ఇష్టపడనే పర్సనే ఉండరు కాబట్టి ఇంకా యాపిల్ ఫోన్ తీసేసుకున్నాను. ఇంకా ఐఫోన్ 13 సిరీస్ తీసుకున్నాను అనమాట. ఇది నా వైఫ్కి ఇంకా సర్ప్రైజ్ చేస్తాను వెళ్ళి. ఊరికో ఐఫోన్ నాకు ఇస్తావా మీ అమ్మకి ఇస్తావా? ఇది ఐఫోన్ ఇక్కడ ఐఫోన్ నాకు ఇస్తావా మీ అమ్మకి ఇస్తావా? ఒరే కింద పడేసేది ఇందిరా పూరి. ఓయమ్మ ఓయమ్మ ఎందుకు కింద పడేసావు? పట్టుకో ఐఫోన్ ఐఫోన్ అది. మాట్లాడు. ఐఫోన్ నువ్వు తీసుకుంటావా మీ అమ్మకి ఇస్తావా? ఎవరికి ఇస్తావు? నాకు ఇస్తావా? నాకొద్దు, నువ్వు కానీ మీ అమ్మ కానీ తీసుకో. నువ్వు లేకపోతే మీ అమ్మ తీసుకొని వాడుకోండి సరేనా? నీకు కావాలా ఐఫోనా? ఒరే బో ఏం చేస్తావు నువ్వు ఐఫోన్తో? మిస్కి ఫోన్ చేస్తా. హలో మిస్, గుడ్ నైట్ మిస్. హలో మిస్, గుడ్ నైట్ మిస్. అంతే, ఫోన్ చేసి మాట్లాడతావా? వెరీ వెరీ గుమ్మడి పని ఆడుతున్నా ఐఫోన్తో. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంది? పూర్విక్. మిస్కి ఫోన్ చేస్తావు దాంతో? ఫోన్ చేస్తావు పూర్విక్? చేయవా? నోరెందుకు అంతలా తీసుకున్నావు? ఎందుకు రోజులో నోట్ తీసుకున్నావు? ఎందుకు నోట్ తీసుకున్నావు? ఏ అమ్మకి ఇస్తావు ఐఫోన్? ఎవరికి ఇస్తావు ఐఫోన్? నాకు ఇస్తా బా. ఎందుకు నాన్నంటే ప్రేమ నీకు అంతలా ఉన్నా. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, లవర్స్ అందరూ మీరు సుఖంగా ఉండండి, ఈ ప్రపంచాన్ని సుఖంగా ఉంచండి. అదే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాబు. సబ్స్క్రైబ్ ఇచ్చి నాకు బూస్ట్ కొంచెం పెంచండి బాబు. సరేనా? ఉంటాను. బాయ్.